హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇప్పుడు నేను చూపిస్తున్న శారీస్ వచ్చేసి మనకి ఎలాగో అక్టోబర్ నుంచి మనకి ముహూర్తాలు ఉన్నాయి కాబట్టి సో ఎవరికైనా మ్యారేజ్ వస్తున్నా కావాలి కాబట్టి పెళ్లి కూతురు కానీ పెళ్లి కూతురు పక్కన కట్టుకున్న వాళ్ళు కానీ ఎవరికైనా సరే మన ఇంట్లో వాళ్ళు ఎవరికైనా సరే కంచిపట్టు అవసరం ఉంటుంది మ్యారేజ్ అంటే. సో అలా అని చెప్పేసి కంచిపట్టు తెప్పించాను అనమాట. ఏంటంటే ఈ కంచిపట్టులో కూడా మీకు డిఫరెంట్ ఏంటంటే ఎప్పుడు వచ్చే కాంట్రాస్ట్ కాకుండా డిఫరెంట్గా పేస్టల్ షేడ్స్ తెప్పించాను. ఇప్పుడు బాగా ట్రెండ్ ఉందండి పేస్టల్ షేడ్స్ అనేది, చాలా బాగా ట్రెండ్ ఉందన్నమాట. అంటే ఒక యూత్ నుంచి 18 years నుంచి ఎవరికైనా కూడా ఇలా ఇష్టపడుతున్నారు. లైట్ కలర్స్ కావాలి, మాకు డీసెంట్గా ఉండాలి అని చెప్పి. సో ఇది హ్యాండ్లూమ్, డబల్ వార్పు హ్యాండ్లూమ్ కంచిపట్టు అనమాట. పేస్టల్ షేడ్స్ చాలా బాగుంటుంది. ఇప్పుడు చూడండి, ఇది నిజంగా అండి నేను కనుక వెయిట్ చేస్తుంటే ఎలా ఉందంటే అసలు ఎంత లైట్ వెయిట్గా, మనకి స్టెప్ కూడా చాలా ఈజీగా పడుతుంది అనమాట. అంటే ప్యూర్ హ్యాండ్లూమ్ డబుల్ వార్పు వస్తుంది. సో మీకు ఇదంతా సెల్ఫ్ వస్తుంది అనమాట. మొత్తం ఈ ఆల్ ఓవర్ జరీ కూడా కానీ బోర్డర్ కానీ అంతా సెల్ఫే వస్తుంది. అంటే పళ్ళు కూడా రిచ్ పళ్ళు. అసలు చూడండి, ఇక్కడ చూస్తేనే మీకు అర్థమవుతుంది ఎంత లైట్ వెయిట్ ఉంది అనేసి. చాలా లైట్ వెయిట్, ఏ ఏజ్ వాళ్ళని కూడా మెయింటైన్ చేయొచ్చు. అసలు పెళ్లి కూతురు చేసేటప్పుడు కానీ రిసెప్షన్స్ కానీ దేనికైనా యూజ్ చాలా బాగుంటుంది అనమాట. సో ఇప్పుడు నేను కట్టిన కలర్ ఏంటంటే లైట్ పిస్తా గ్రీన్. సేమ్ కనిపిస్తుందా? కొంచెం డార్క్ కనిపిస్తుందా? పిస్తా గ్రీన్ అనొచ్చండి, లేకపోతే పిస్తా గ్రీన్ అండి, లైట్ పిస్తా గ్రీన్ అనమాట. చాలా చాలా బాగుంది అనమాట. స్టెప్స్ కానీ మీకు శారీ కూడా పెద్దగానే వస్తుందండి. ఎందుకు ఎవరికి టెన్షన్ పడలేదు. బోర్డర్స్ మాత్రం కొంచెం మీకు 8 inches బోర్డర్స్ ఆర్ 9 inches బోర్డర్స్ వస్తుంది. అంటే అందరూ పెద్ద బోర్డర్స్ వద్దు అని చెప్పేసి ఆల్మోస్ట్ చిన్న బోర్డర్స్ నీట్గా తెప్పించాను అనమాట. సో అది ఈ కలర్ కూడా మన దగ్గర ఇంకో శారీ అవైలబుల్ ఉంది. ఫస్ట్ శారీ చూపిస్తా. శారీ కాస్ట్ వచ్చేసి మేము వేరేగా హోల్సేల్గా కూడా పంపిస్తాం అనమాట. సో అందుకని చెప్పేసి మనం మాత్రం చాలా హోల్సేల్ మీద కొంచెం వేసుకొని చెప్పి కొంచెం కమ్మీ అంటే కొంచెం పర్సెంటేజ్ వేసుకొని చెప్పేసి మేము రీటైల్గా సేల్ చేస్తున్నాను. ఎక్కడ మీరు చూడరు ఈ రేట్. ఇప్పుడు మనం పెట్టిన కాస్ట్ అనేది ఎవరు కూడా పెట్టరు అని నేనేం గట్టిగా చెప్పడం అని కాదు. అంటే చాలా మంది మీరు వెబ్సైట్లో రేపు చెక్ చేసినా కూడా తెలుస్తుంది డెఫినెట్లీ ఈ రేట్ ఎక్కడా లేదు అనేది మీరే అంటారు. సో మనది ఏంటంటే ఆల్మోస్ట్ మనకి హ్యాండ్లూమ్ అనేది ప్రొడక్షన్ ఉంది కాబట్టి హోల్సేల్గా ఇస్తారనమాట. సో ఎవరు మిస్ అవ్వద్దండి. ఇలాంటి మంచి ప్రైస్ని కూడా మిస్ అవ్వద్దు. మనకి పట్టు శారీ అనేది మనకి ఈ రోజు ఫంక్షన్ వస్తుంది కొనేసుకోవాలని కాదు. ఒక 2-3 monthsలో కూడా మనకి ఫంక్షన్ ఉంది అనుకుంటే ఇలాంటి తక్కువలో వచ్చినప్పుడు మనం హ్యాపీగా తీసేసుకొని హ్యాపీగా వర్క్ చేయించుకొని రెడీగా పెట్టేసుకోవచ్చు అనమాట. సో అందుకని చెప్పేసి మీ అందరి కోసం అని చెప్పేసి ఈరోజు కంచిపట్టు చేసేస్తున్నాను. అన్ని పేస్టల్ షేడ్స్ అసలు ఎంత డిగ్నిఫైడ్ ఉందంటే అంత బాగుంది. లైట్ వెయిట్ ఉంది, సూపర్గా ఉంది అనమాట. సో నెంబర్స్ పెడుతున్నానండి. ఎందుకంటే నెంబర్స్ ఎందుకు పెడుతున్నా కలర్స్ అన్నీ కూడా మనకి దగ్గరగా ఉన్నాయి, నియర్లీ కలర్స్ ఉన్నాయి అనమాట. సో అందుకని చెప్పేసి నెంబర్లు పెట్టేస్తున్నాను. చూడండి, ఫస్ట్ కలర్ వచ్చేసి ఫస్ట్ది వచ్చేసి చక్కగా మీకు ఒక లెవెండర్ షేడ్ వచ్చేసింది. కానీ కొంచెం జూమ్ చేసి చూపించేది ఎందుకంటే డిజైన్ మళ్ళీ అర్థం అవ్వాలి కదా, అందుకని. ఇది వచ్చేసి లెవెండర్ కలర్, అర్థమవుతుందా? సేమ్ ఇప్పుడు ఈ కలర్ కూడా రెడీగానే ఉందంటే మీకు ఎవరికైనా కావాలన్నా కూడా మనకి అందుబాటులోనే ఉంటుంది. ఒక్క నిమిషం ఉండదు, కొంచెం తీసి పక్కన పెట్టాము, ఫ్రీగా ఉండదు చూపించడానికి. ఎంత హోల్సేల్ రేటు అంటే నిజంగా మీకు అంత రీజనబుల్కి ఇస్తున్నాను అనమాట. ఎందుకంటే మనకి ఆల్రెడీ ఎవరు అడిగినా కూడా మీది హ్యాండ్లూమ్స్ ఎక్కువ పెడతారు కదా అంటున్నారు, హ్యాండ్లూమ్స్లో రీజనబుల్గా పెడతారని అంటున్నారు. సో అలాంటి చక్కగా అందుకోసం అని చెప్పారు, చూసి పెడుతున్నానండి. ఎవరు మిస్ అవుతుంది. శారీ వచ్చేసి మీకు ఇలా వస్తుంది. చూడండి ఎంత బాగుందో అసలు, సూపర్ కలర్ లెవెండర్. మీకు ఎలా కనిపిస్తుంది? చక్కగా యాంటిక్ సిల్వర్ అనమాట. అంత యాంటిక్ సిల్వర్ మొత్తం ఆల్ ఓవర్ డిజైన్, ప్యూర్ హ్యాండ్లూమ్ అనమాట. మీకు ఆల్ ఓవర్ కూడా అంతా ఒక్క నిమిషం చూపిస్తానండి. ఇటు బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా ఫిల్ అయిపోయి ఉంటుంది అనమాట. అంటే లాక్ అయిపోయి ఉంటుంది జరీ, మీకు ఇదిగోండి లాక్ అయిపోయి ఉంటుంది. ఓకే, ఇదంతా కూడా మీకు లాక్ అయిపోయి ఉంటుంది. అసలు ఎక్కడ పట్టుకోవటాలు కానీ అట్లా లేదండి. చాలా చాలా బాగుంటుంది, నిజంగా చెప్తున్నాను. సూపర్ కలర్స్, అన్ని పేస్టల్ షేడ్స్ ఇష్టపడే వాళ్ళకి చాలా బాగా నచ్చుతాయి అనమాట. చాలా లైట్ వెయిట్ ఉంది హ్యాండ్లూమ్లో. శారీ కలర్ వచ్చేసి ఇది లావెండర్ కలర్ అనమాట. బోర్డర్ వచ్చేసి మీకు 9 inches వస్తుంది. మీకు 9 inches వస్తుంది. ఇది నెంబర్ 1 శారీ, నెంబర్ 1 అన్న
ఇదిగోండి కలర్ చక్కగా యాంటిక్ సిల్వర్ అనమాట శారీ టోటల్గా. పళ్ళు ఇదంతా కూడా రిచ్ పళ్ళు అనమాట. బ్లౌజ్ లో మీకు అర్థమైపోద్ది. ఇది ఇప్పుడు ఒరిజినల్ కలర్ ఇదండి. ఇది బ్లౌజ్ ఇది ఓకే. ప్లెయిన్ ఇస్తారు. హ్యాండ్కి వచ్చేసి బోర్డర్ అటుపక్క ఇటుపక్క ఉంటుంది. దీనికి లైట్ గా యాంటిక్ సిల్వర్తో కనుక ఎక్కడ మళ్ళీ వేరే థ్రెడ్ కూడా పడకూడదండి. మీరు వేరే థ్రెడ్ వేసినా కూడా మన శారీ లుక్ మారిపోద్ది అనమాట. సో ఏంటంటే మనకి యాంటిక్ సిల్వర్ తోని చాలా లైట్ గా వర్క్ చేయించుకుంటే అసలు డీసెంట్ గా ఉంటుంది అనమాట. చాలా బాగుంటుంది. సో కలర్ అయితే ఎగ్జాక్ట్ కలర్ ఇది మీకు లెవెండర్ కలర్. సో శారీ కాస్ట్ చెప్పేస్తున్నాను 13,500 రూపీస్. ఎక్కడ ఈ ప్రైస్ రాదండి. మీరు హ్యాపీగా తీసేసుకోవచ్చు అనమాట. ఓన్లీ 13,500 రూపీస్ ఫ్రీ షిప్పింగ్. ఫస్ట్ శారీ అనమాట నెంబర్ 1. నెంబర్ 1 ఓకే. నెంబర్ 2 కూడా ఇదేనండి. సేమ్ కొంచెం నియర్లీ అదే కలర్ వస్తుంది. డిజైన్ వేర్ అనమాట. క్లాసీగా ఉంది చూడండి. అసలు డిజైన్ చూడండి. నిజంగా ఇలా వేస్తుంటేనే మీకు అర్థమవుతుంది. చాలా లైట్ వెయిట్ ఉంది చూడండి. క్లాసీగా ఉంది. డిజైన్ కూడా ఇట్లా లైన్స్ స్ట్రైప్స్ లాగా వచ్చింది అనమాట. చక్కగా 9 ఇంచెస్ బోర్డర్ వస్తుంది. నెంబర్ 2 లెవెండర్ వంగపూత కలర్ అని కూడా అనొచ్చు అనుకుంటండి దీన్ని. పళ్ళు ఎంత కూడా యాంటిక్ సిల్వర్ అనమాట. అందుకే డీసెంట్ గా ఉంటుంది. ప్లస్ ఏంటంటే రిచ్ పళ్ళు వస్తుంది. బ్లౌజ్ ఇది బ్లౌజ్ ఓకే. నెంబర్ 2 13,500 రూపీస్ ప్యూర్ హ్యాండ్లూమ్ కంచి పట్టు పైసా షేడ్. నెంబర్ 3 ఇది కల్నేత వస్తుంది చూడండి. పింక్ అండ్ లెవెండర్ మిక్సింగ్ అనుకుంటా. చూడండి బాగుంది కదా. పింక్ అండ్ లెవెండర్ మిక్సింగ్ అనుకుంటే కల్నతే షేడ్ ఆల్ ఓవర్ మీకు క్రీపర్ డిజైన్ లాగా ఇచ్చేసారు. మొత్తం ఫుల్ ఆల్ ఓవర్ అనమాట. 9 ఇంచెస్ బోర్డరు. నెంబర్ 9 కలర్ కలనేత షేడ్ అనమాట. నెంబర్ 3 నెంబర్ 3 అండి. 9 ఇంచెస్ బోర్డర్ అన్నా నేను నెంబర్ 9 అని చెప్పాల. ఇది చూడండి పళ్ళు ఓకే. మీకు బ్లౌజ్ కలర్ చూపిస్తే ఒరిజినల్ కలర్ అర్థమైపోతుంది. ఇది కల్నత షేడ్ పింక్ అండ్ లెవెండర్ మిక్సింగ్. నెంబర్ 3 చాలా లైట్ వెయిట్ గా ఉంది. మీకు ఇట్లా జారిపోతుంది. మీకు అర్థమవుతుంది చూస్తుంటే. నెంబర్ 3 నెంబర్ 4 యాష్ కలర్ అండి. ఇది చూడండి ఎంత బాగుందో. డిజైన్స్ అసలు ఎంత బాగా ఉందండి. వీవింగ్ అంతా చక్కగా డీసెంట్ గా చేశారు. నెంబర్ 4 గ్రే కలర్ 11 ఇంచెస్ ఉంది. 11 or 11 ఇంచెస్ ఉంటుంది. ఇది బోర్డర్ కూడా చూపించామా. డిజైన్ చూపించాం ఓకే. నెంబర్ 4 పళ్ళు రిచ్ పళ్ళు అండ్ బ్లౌజ్. ఇక్కడ అర్థమవుతుంది కలర్ మీకు. ఇక్కడ పైపింగ్ లో చూడండి కలర్ సేమ్ యాజ్ ఇట్ ఈస్ కలర్ పట్టు శారీ కలర్ ఇది వస్తుంది మీకు. నెంబర్ 4 13,500 రూపీస్. నెంబర్ 5 లైన్ గా పెట్టుకో కింద. నెంబర్ 5 ఇది కలర్ వచ్చేసి టమాటో పింక్ అనమాట. బాగుంది కదా. ఈక్వల్ బార్డర్ సింగిల్ స్టెప్ అయినా వేసుకోవచ్చండి హ్యాపీగా. కాకపోతే నేను ఏంటంటే పట్టు శారీ కదా అదే స్టైల్లో చూపించాలని కావాలని స్టెప్ పెట్టుకున్నాను. ఈజీగానే వచ్చింది అనమాట. ఇదిగోండి చూడండి డబుల్ వార్ప్. ఇది పింక్. ఈ కలర్ పింక్ అండి ఓకే. సింగిల్ వేసినా కూడా ఎందుకంటే ఈక్వల్ బార్డర్ ఉంది కాబట్టి ఈక్వల్ వేసినా బాగుంటుందని చెప్పాను. సో డిజైన్ కూడా అర్థమైంది కదా. పళ్ళు రిచ్ పళ్ళు
ఎంత బాగుందో కదా అసలు. చూడండి సిల్వర్ చూడండి అసలు ఎంత నీట్ గా ఉందో. మనకి ప్యూర్ సిల్వర్ యాంటిక్ లో వస్తే ఎలా ఉంటుందో అలా ఉందన్నమాట. అంత చక్కగా ఉంది. బ్లౌజ్ 13,500 రూపీస్. నెంబర్ 5. నెంబర్ 6. ఇవన్నీ కలర్స్ కొంచెం నియర్లీ ఒకలా ఉన్నాయి, మీరు చూసుకోండి, అందుకనే నెంబర్ సిస్టమ్ పెట్టింది. కలర్ వచ్చేసి లైట్ డిసెంబర్ ఫ్లవర్, డిసెంబర్ పువ్వు ఏదంటారు కదా ఆ ఫ్లవర్ లాగా ఉంది. ఎలా కనిపిస్తుంది? సేమ్ కనిపిస్తుందా? సేమ్ అయితే కనిపిస్తుంది అండి. ఇక్కడ పైపింగ్ లో మీరు కలర్ చూసుకోండి. ఓకే. నెంబర్ 6. పళ్ళు అండ్ బ్లౌజ్ ఈ కలర్. ఇదంతా కూడా చెప్పారు కదా మీకు, లాక్ అయ్యి వస్తుంది నీట్ గా, ఎక్కడ మనకి పట్టుకోవడం అలా ఉండదు. నేను ఆల్రెడీ కట్టి మీకు చెప్తున్నాను కాబట్టి చెప్తున్నాను. చాలా లైట్ వెయిట్ లో ఉంది, హాయిగా ఉంది అసలు. మనం కంచి పట్టు కట్టుకున్న మన ఫీలింగే లేదండి. ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టండి, హ్యాండ్లూమ్ అయితేనే మనకి స్టెప్ ఇలా నీట్ గా వచ్చింది. అదే పవర్ లూమ్, అది పవర్ లూమ్ కాదు. మీకు దానిలో పాలిస్టర్ మిక్సింగ్ కలిసింది అనుకోండి, మనకి చుక్కలు కనిపిస్తాయి శారీ కట్టుకోవాలంటే. శారీ కలర్ ఇదండి. నెంబర్ 6. ఓకే. నెంబర్ 7. ఇది కూడా చాలా డిఫరెంట్ గా ఉంది కలర్. ఇది లైట్ బ్రౌన్ కలర్ అనుకుంటా, సపోటా కలర్. సారీ, ఇది ఈజీగా వచ్చేది. సపోటా కలర్ అండి. ఇదిగోండి డిజైన్ చూడండి, చాలా బాగుంది. ఇలా క్రాస్ డిజైన్ తో చాలా హైట్, అంటే కొంచెం యాంటిక్ జరీ అండ్ కొంచెం వీవింగ్ కూడా ఉంది, థ్రెడ్ వీవింగ్ కానీ కనపడినట్టుగా ఉంది అనమాట. క్రాస్ డిజైన్. ఇది 11 ఇంచెస్ ఉంటుంది, బిగ్ బోర్డర్. సపోటా కలర్. నెంబర్ 7. పళ్ళు రిచ్ పళ్ళు అండ్ బాగుంది కలర్. ఇదండి ఇక్కడ ఒరిజినల్ కలర్ మనకి ఇక్కడ తెలిసిపోతుంది. బ్లౌజ్ నెంబర్ 7. నెంబర్ 8. నెంబర్ 8. ఇది కలర్ మీరే చెప్పాలండి, నాకైతే. ఏం కలర్ ఇది? ఇది కూడా లెవెండర్ లెక్క, అంటే లెవెండర్ లో చాలా షేడ్స్ వస్తున్నాయి కదా, కొంచెం బ్రైట్ గా ఉంది. ఇది ఒక డిజైన్, ఇది కూడా ఈక్వల్ బోర్డర్, సూపర్ గా ఉంది. నెంబర్ 8 అన్నమాట. అంటే కొంచెం బ్రైట్ గా ఇష్టపడే వాళ్ళకి, కొంచెం మనకు కొంచెం కలర్ అంటే మనకు కొంచెం థిక్ ఉండాలి అనుకునే వాళ్ళకి ఈ కలర్ అనమాట. కట్టుకుంటే ఈ కలర్ కూడా సూపర్ గా ఉంది కలర్ కూడా. నెంబర్ 8. పళ్ళు అండ్ బ్లౌజ్. ఇది బ్లౌజ్. నెంబర్ 8. 13,500 రూపీస్. మ్యారేజ్ చూస్తున్న వాళ్ళు ఎవరు మిస్ అవద్దండి, హ్యాపీగా తీసేసుకోవచ్చు మన ఇంట్లో అందరికీ కూడా. ఫేషియల్ షేడ్స్ కూడా ఒక ఐటమ్, అంటే మనకి రోజు ఒక 5 days ఆ 6 days కట్టుకుంటాం కదా. రిసెప్షన్స్ కానీ సంగీత్ ఫంక్షన్, సంగీత్కి మరి ఇంత హైగా కట్టుకోలేదు ఖర్చుపట్లు. సో రిసెప్షన్స్ కి, ఎంగేజ్మెంట్స్ కి, దేనికైనా చక్కగా ఉంటుందండి. పెళ్లి కూతురు చేసినప్పుడు పెళ్లి కూతురికి అయితే హైలైట్ వస్తుంది శారీస్. నెంబర్ 9. కలర్ చూడండి, లెవెండర్. లెవెండర్ లోనే ఎన్ని షేడ్స్ ఇచ్చారంటే అన్ని షేడ్స్ ఇచ్చారు మీకు. డిజైన్స్ మార్చేస్తారు, ఆల్ ఓవర్ డిజైన్స్ మార్చారు. జూమ్ చేసి చూపించాను, బాగుంది. ఇది అంత ఫ్లవర్ డిజైన్, క్రీపర్ లాగా, సన్న క్రీపర్ లాగా వచ్చింది. 9 ఇంచెస్ బోర్డర్ ఉంటుంది, కంచి బోర్డర్. అండ్ చెక్క పైన మాత్రం ఇంతదే వస్తుంది మీకు. నెంబర్ 9. పళ్ళు చూడండి అసలు ఎట్లుందంటే మీకు పెట్టినట్టుగా, మన సిల్వర్ కనుక పెట్టినట్టుగా ఉందన్నమాట, అంత చక్కగా ఉంది. బ్లౌజ్. సో నెంబర్ 9 నెంబర్ ఇది 13,500, ప్యూర్ హ్యాండ్లూమ్ అండి. నెంబర్ 10. ఇది వచ్చేసి మీకు కనకాంబరం షేడ్. కలర్స్ మాత్రం ఏదైనా మిస్టేక్ చెప్పుకుంటే దయచేసి తప్పుగా అనుకోవద్దు, ఎందుకంటే సడన్ గా మాకు మైక్ ఇచ్చేసి చెప్పమంటే చెప్పలేకపోతున్నాం. పేస్టల్ షేడ్స్ అసలు కలర్ చెప్పలేకపోతున్నాం. చూడండి ఇది లైట్ ఆరెంజ్ షేడ్ అండ్ కనకాంబరం షేడ్. నీకు ఎలా కనిపిస్తుంది? దీంట్లో ఆరెంజ్ కనిపిస్తుందా?
కలర్ అయితే మాత్రం డిఫరెంట్గా ఉందండి. ఒక పింక్ అండ్ ఆరెంజ్ మిక్స్ అయితే ఎలా ఉంటుందో అలా ఉంది. కలర్ మీకు పైపింగ్లో ఇలా కనిపిస్తుంది చూడండి, చాలా బాగుంది. క్రీప్ అంతా డిజైన్ అంతా ఆల్ ఓవర్లో కూడా సన్న డిజైన్ అనమాట. నెంబర్ 10 నెంబర్ ఇది. పళ్ళు పళ్ళు వచ్చేసి రిచ్ పళ్ళు. ఓకే, బ్లౌజ్ ఇది బ్లౌజ్. ఇది కలర్ చూడండి ఇక్కడ అర్థమైంది. నెంబర్ 10 నెంబర్ 10. నెక్స్ట్ వచ్చేసి నెంబర్ 11 రామా గ్రీన్. ఇది మాత్రం నాకు భలే తొందరగా వచ్చేసింది, ఎందుకంటే ఎప్పటి నుంచో పాట పాడుతుంది. ప్లస్ సింతాల్ సోప్ కూడా కొంచెం థిక్ ఉంటుంది అనమాట. ఇది నెంబర్ 11 చూడండి, భలే ఉంది కదా కలర్, అసలు సూపర్గా ఉందండి. ఏం అక్కర్లేదండి దీని మీద ఆర్నమెంట్స్ కానీ, యాంటిక్ కానీ, లేదంటే పర్ల్స్ కానీ, లేదంటే మీకు నచ్చిన మీకు డైమండ్స్ కానీ అలా చక్కగా భలే ఉంటుంది. ఎక్కువ హైరానే పెట్టుకోకూడదు దీని మీద, ఎందుకంటే చాలా డీసెంట్గా ఉంటేనే సూపర్గా ఉంటుంది. భలే ఉంది. రామా గ్రీన్ అండ్ చింతాల్ సోప్ కలర్ అని అనొచ్చు. అండ్ పళ్ళు అండ్ బ్లౌజ్. ఇది బ్లౌజ్, ఇది కలర్ ఒరిజినల్ కలర్ అయితే 13,500 రూపీస్. నెంబర్ ఎంత? నెంబర్ 11 ఇది లక్ష్మి. నెంబర్ 11 తర్వాత వచ్చేసి నెంబర్ 12. నెంబర్ 12లో మీకు ఆలివ్ ఆయిల్ అనొచ్చు, లేదంటే అంతే. ఇది ఒక పిస్తా గ్రీన్ లాగా ఉంది, ఇది ఒక గ్రీన్ లాగా ఉంది. మీరే చూడండి, డిఫరెంట్ తెలుస్తుంది. చూడండి, ఇది ఒక గ్రీన్, ఇది ఒక, చూడండి ఇది ఒక గ్రీన్, ఇది ఒక గ్రీన్. నెంబర్ 12 అంతా ఆల్ ఓవర్ అంతా కూడా మీకు సన్న డిజైన్ అనమాట. చక్కగా ఒక 9 ఇంచెస్ బోర్డర్ ఉంది, చాలా బాగుంది. కలర్ సేమ్ కనిపిస్తుందా? సేమ్ అయితే కనిపిస్తుంది అంటండి. పళ్ళు పళ్ళు వచ్చేసి రిచ్ పళ్ళు, మీకు 1 మీటర్ పైన ఉంటుందండి. చక్కగా ఎంత డీసెంట్గా ఉంటుంది. ఆ పళ్ళు కూడా పిచ్చి పిచ్చిగా ఉంటుందండి. మనకి ఎలా ఉంటుందంటే పెట్టినట్టుగా సిల్వర్ ఎలా ఉంటుందో అలా చక్కగా యాంటిక్ సిల్వర్లో చాలా స్టైల్ ఉంది. కలర్ వచ్చేసి మీకు ఇది సేమ్ కలర్. బ్లౌజ్ నెంబర్ 12 ఇది 13,500 రూపీస్. నెంబర్ 13లో కొంచెం డబల్ షేడ్ కనిపిస్తుందండి దీనిలో. చూడండి, నెంబర్ 13లో డబల్ షేడ్ కనిపిస్తుంది. అంటే కొంచెం గ్రీన్లో పిస్తా కాదు, ఆలివ్ గ్రీన్ లాగే ఉంది. ఆలివ్ గ్రీన్ లాగా ఉంది. ఆల్ ఓవర్ మీకు కొంచెం జూమ్ చేసి చూపించాము. ఇలా కొమ్మలు కొమ్మలుగా ఫుల్ ఆల్ ఓవర్ ఇచ్చేసారు. ఇక్కడ 10-11 ఇంచెస్ ఉంది బిగ్ బార్డర్. పెళ్లి కూతురు వాళ్ళకి హ్యాపీగా ఉంటుంది. నెంబర్ 12 పళ్ళు చూడండి, మీటర్ పళ్ళు ఇచ్చేసారు. అండ్ బ్లౌజ్. శారీ కలర్ వచ్చేసి ఇది వస్తుంది మనకి. ఓకే, నెంబర్ 13 నెంబర్ 14 పింక్ కలర్. 14 పింక్ కలర్ చాలా బాగుంది. ఆల్ ఓవర్ డిజైన్ 10 ఇంచెస్ ఉంటుంది. ఓకే, పళ్ళు వచ్చేస్తే రిచ్ పళ్ళు. ఎంత బాగుందో చూడండి పళ్ళు. అండ్ బ్లౌజ్ కలర్ మీకు ఇది 13,500 రూపీస్. నెంబర్ 14 నెంబర్ 14 నెంబర్ 16 సూపర్ అండి. డిజైనర్ వేరు. పెళ్లి కూతురు సెలెక్ట్ చేసేసుకోవచ్చు, లేదా పెళ్లి కూతురు సిస్టర్లు కానీ హ్యాపీగా పెళ్లి కూతురు పక్కన ఉన్న ఫ్రెండ్ కానీ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఎంత బాగుందో చూడండి డిజైన్. నేనే చెప్పేస్తాను, ఎంత చక్కగా ఉందన్నమాట. కలర్ కానీ డిజైనర్ వేర్ కానీ. ఇదిగోండి జూమ్ చేసి చూపించాము. సూపర్గా ఉందండి. పింక్, బేబీ పింక్ ఎంత బాగుంది. బేబీ పింక్లో కొంచెం బ్రైట్ ఉందన్నమాట. ఆ లైన్స్, ఆ కొమ్మలు భలే ఉందండి. వీవింగ్ వచ్చేసి థ్రెడ్ వీవింగ్ అండ్ యాంటిక్ సిల్వర్ వీవింగ్.
డిజైనర్ వేరుగా ఇచ్చారు. చక్కగా 10 ఇంచెస్ వస్తుంది. కవర్ చేసావా? ఓకే. అండ్ పళ్ళు బ్లౌజ్ కలర్. దీని మీద మంచి డైమండ్ సెట్ కానీ పర్ల్ సెట్ కానీ ఎంత చక్కగా ఉంటుందో, సీజర్స్ కానీ సూపర్. మన స్టిక్కర్లో ఇక్కడ ఉంది. నెంబర్ 16 కదా అది. నెంబర్ 17. నెంబర్ 17 ఇది కరెక్ట్ సింథాల్ సోపే, 100% వరల్డ్ సింథాల్ సోప్. చూడండి. నెంబర్ 17 ప్యూర్ హ్యాండ్లూమ్ డబుల్ బార్ ప్యాంటిక్ సిల్వర్ వస్తుంది. అంతా పేషియల్ షేడ్ కంచి పట్టు శారీస్ అనమాట. ఇంత తక్కువ కాస్ట్ ఏ వెబ్సైట్లో కూడా మీకు వెతికినా దొరకదండి. మీరు ఎందుకు ఇస్తున్నారు అని అడగచ్చు. సో మేము హోల్సేల్ ప్రొడక్షన్ కాబట్టి మేము ఇవ్వగలుగుతున్నాము. పళ్ళు అండ్ బ్లౌజ్ ఓకే, 13,500 రూపీస్. నెంబర్ 17 నెంబర్ అండి, అది 18. ఈ కలర్ కూడా భలే ఉందండి. అది మన డిసెంబర్ పూ కలర్ అనమాట. ఎగ్జాక్ట్ నాకు అది ఆ ఫ్లవర్ గుర్తొస్తుంది కాబట్టి అది చెప్పేస్తున్నాను. దీంట్లో లైట్ చూడండి ఎంత బాగుందో. నైట్ రిసెప్షన్ కట్టండి, అసలు ఎంత చక్కగా ఉంటారో. అసలు చిన్న స్టెప్ పెట్టుకోండి, సో సూపర్గా ఉంటారు. ఈ ఫోటో మోడలింగ్ వాళ్ళది ఫోటో కూడా ఉంది, నేను మీకు యాడ్ చేస్తాను యూట్యూబ్లో. స్టార్టింగ్లో ఆ ఫోటో పెడతాను, ఎంత బాగుంటుందో చూడండి. నెంబర్ 89, సారీ ఎంత ఇంచెస్, ఒక 14-15 ఉంటుందండి. పళ్ళు అండ్ బ్లౌజ్. నెంబర్ 90 చాలా బాగుందండి. అసలు పెళ్లి కూతురు సెలెక్ట్ చేసేసుకోవచ్చు అనమాట చక్కగా, సూపర్. నెంబర్ 18 అది. నెంబర్ 19 కొంచెం బ్రైట్ కలర్స్ ఇష్టపడే వాళ్ళు ఎవరైనా ఉంటే బ్లూ కలర్లో రాయల్ బ్లూ అనమాట. బ్లూ కలర్లో ఆల్ ఓవర్ డిజైన్ అనమాట. కంచి బార్డరు, మీకు ఒక 10 ఇంచెస్ బార్డర్ వస్తుంది. కొంచెం ఎవరైనా మాకు బ్రైట్గా కావాలి అనుకునే వాళ్ళకి హ్యాపీగా ఉంటుంది. నెంబర్ 19 అండ్ పళ్ళు అండ్ బ్లౌజ్. ఇది ఒరిజినల్ కలర్, రాయల్ బ్లూ అండ్ బ్లూ మిక్సింగ్ అనమాట, కల్నాత షేడ్. మీకు ఏంటంటే ఆల్ ఓవర్ ఇట్లా వస్తుందండి. డిజైన్స్ అన్నీ కూడా ఆ పేస్టల్ షేడ్స్ మీద డిజైన్స్ అంతా ఆల్ ఓవర్ మీకు ఇలా కవర్ అయిపోతుంది అనమాట. కాకపోతే లైట్ కలర్స్ మీద మనకి యాంటిక్ సిల్వర్ కనిపించట్లేదు, కానీ కనిపించకపోయినా కూడా అంతా డీసెంట్గా ఉంటుంది అనమాట. అంటే కట్టుకుంటే చాలా డీసెంట్గా ఉంటుంది, అంటే మీకు ప్లెజెంట్గా ఉంటుంది చెప్పాలి అంటే. సో నెంబర్ 90. నెంబర్ 20 లాస్ట్ నెంబర్. ఇది కూడా కల్నేత షేడ్. ఇది కూడా చాలా బాగుంటుంది రిసెప్షన్స్కి అట్లా పిల్లలకి చాలా చక్కగా ఉంటుంది. చూడండి కల్నేత షేడ్ ఎంత బాగుంది. క్రాస్ డిజైన్ చాలా బాగుంది. 16 ఇంచెస్ బోర్డర్ ఉంటుంది. సో నేను చెప్పకుండా నా బోర్డర్ అయితే నేను చూడలేదు నిజంగానే, కానీ పెళ్లి కూతురి కానీ ఈ కలర్ చూసాం కానీ చెప్పేశాను కదా. పెళ్లి కూతురి కానీ పక్కన ఉన్న సిస్టర్స్కో ఎవరికో వాళ్ళకి, ఫ్రెండ్స్కా ఎవరికో వాళ్ళకి, కానీ ఆ బోర్డర్ చూసాక అనిపిస్తుంది పెళ్లి కూతురికి అయితే ఇంకా హ్యాపీగా ఉంటుంది. ఎందుకంటే చక్కగా బిగ్ బోర్డర్ వచ్చేసింది. వాళ్ళు బిగ్ బోర్డర్ అని ఇక్కడ పెట్టేది చిన్న స్టెప్ పెడతారు, అందుకే వాళ్ళకి అంత చక్కగా ఉంటుంది. చూడండి పళ్ళు. ఇది స్ట్రైట్నర్ కూడా అంత యూజ్ అవసరం లేదండి, అంత చక్కగా నలిగిపోతుంది సారీ, ఈజీగా వచ్చేస్తుంది మనకి స్టెప్. కలర్ ఇదేంటంటే లెవెండర్ అండ్ పింక్ మిక్సింగ్ అనమాట, సపోటా కలర్ మిక్సింగ్. ఇక్కడ చూడండి మీకు బోర్డర్ అర్థమైపోతుంది. ఓకే, నెంబర్ 20 నెంబర్ ఇది 13,500 రూపీస్. సో ఇప్పుడు నేను చూపించిన శారీస్ అన్ని కూడా నేను కట్టుకుంటే కూడా మీకు అర్థమైపడుతుంది ఎంత బాగుందో శారీ. అసలు ఇలా చూడండి, ఇలా పట్టుకుంటేనే జారిపోయినట్టుకుంది. హ్యాండ్లూమ్, ప్యూర్ హ్యాండ్లూమ్ అనమాట. చక్కగా డబుల్ వర్క్ వస్తుంది, సూపర్గా ఉందండి శారీ అయితే. డీసెంట్గా ఉంది. ఇది పెద్దగా హైరానాక రెడీ అవ్వాల్సిన అవసరం కూడా ఉండదేమో అనిపిస్తుంది, ఎందుకంటే పేస్టల్ షేడ్స్ ఎప్పుడైనా ఎలిగెంట్గా ఉండాలి, డీసెంట్గా ఉంటుంది అనమాట. కట్టుకుంటే ప్లెజెంట్గా ఉంటుంది నాకు తెలిసి. సో ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి శారీస్
ఇప్పుడు మనం పెట్టిన కాస్ట్ ఎక్కడా ఉండదు, ఎందుకంటే మనది హోల్సేల్ ప్రొడక్షన్ ఉంది కాబట్టి. సో ఎవరు మిస్ అవుద్ది అనమాట. చక్కగా మన కస్టమర్స్ అందరికీ, మన సబ్స్క్రైబర్స్కి అందరికీ కూడా మంచి కాస్ట్, మంచి రీజనబుల్ కాస్ట్, మన బడ్జెట్ ఫ్రెండ్లీ కాస్ట్లో ఇస్తుంది అనమాట. అంటే కంచి పట్టు మన బడ్జెట్ ఫ్రెండ్లీ అని చెప్పుకోవచ్చు. కంచి పట్టు కాస్ట్ ఇదే మీరు బయట చెక్ చేస్తే 18,000 ఆర్ 19,000 ఉంది. అంటే ఈవెన్ మనకి 4,500 to 5,000 డిఫరెన్స్ అనమాట. ఎందుకంటే మాది హోల్సేల్ ఉంటుంది, ప్లస్ మాకు ఇంట్లోనే కాబట్టి ఎక్స్పెన్సెస్ తక్కువ ఉంటుంది కాబట్టి. సో మేము అందుకనే రీజనబుల్గానే పెట్టి నేను చేస్తాను అనమాట బిజినెస్. సో ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.